मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. సో ఇప్పుడు ఆ నిన్న మనము బాబా అహంకారము, ఈగో అనే దాని మీద బాబా చెప్పిన ఏదైతే డిస్కోర్స్ ఉందో ఆ డిస్కోర్స్ గురించి మనం నిన్న మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే దీంట్లో నిన్న ఎక్కడి దాకా వచ్చామంటే, ఈ అహంకారం ఈ మంచి చెడు అనే ఒక రెండు కోటలను కట్టిస్తుంది అనమాట మన చేత. మంచి కోట లేకపోతే చెడు కోట. అయితే ఈ మంచి అనేది చేయడం చాలా సులువు కాబట్టి ఆ మంచినే చేయి, మంచినే చేయి, మంచినే చేయి, మంచినే చేయి అనే భావాన్ని మనలో నింపేసి ఆ మంచిని ఒక పడగొట్టలేని కోటగా చాలా డీప్ రూటెడ్గా మార్చేస్తుంది. అది చూడండి, అది డీప్ రూటెడ్ దాని సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ విత్ ద బ్యాడ్. అంటే అది అంత వేళ్ళునికి పోతుందన్నమాట. లోపలికి వేళ్ళునికి పోతుంది ఈ మంచి. మనం చెడు చేయకుండా మంచిగా చేస్తూ ఉంటాం. కానీ అక్కడ మనకు తెలియని విషయం ఏంటంటే, ఈ అహంకారం మన చేత మంచి మంచి అంటూ మనని తెలియకుండా బంగారు గొలుసులతో బంధిస్తూ ఉంటుందన్నమాట. పూర్తిగా ఇనుప సంకెళ్ళతో కాకుండా బంగారు సంకెళ్ళు. దానిని మనం అలంకారంగా భావించి ఆస్వాదిస్తూ ఉంటాడనమాట మానవుడు. అలంకారంగా భావిస్తూ ఉంటాడు. అంతే కదా, మనం బంగారాన్ని అలంకారంగా భావిస్తాం. ఆ బంగారాన్ని బోళ్ళంత బంగారాన్ని ఒంటి మీద వేసుకుంటాం మనం మొత్తం అంతా. కానీ నిజానికి ఆ బంగారం అలంకరణ, అది అలంకారమా? కదా, అది కూడా బంధనమే. అది బాబా అంటున్నారు, అది కూడా బంధనమే. అది ఎక్కడ ఏ విధమైన బంధనంలో ఉంటుంది? అహంకారం ఏ విధంగా ఉంటుందిట? అది వేసుకున్న ఆ యొక్క గార్మెంట్, అంటే అది వేసుకున్న దుస్తులు ఎటువంటివిట? సెల్ఫ్ ఎస్టీమ్, అంటే స్వధర్మము అనే ఒక కొత్త దుస్తు వేసుకుంటుందో. దుస్తులు మంచి కొత్తవి అన్నమాట. అవి చాలా ఎప్పుడు కూడా నలగని దుస్తులు అన్నమాట. ఎప్పుడు కూడా హాయిగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఈ దుస్తులు. అటువంటి సెల్ఫ్ ఎస్టీమ్, ఆ స్వధర్మము అనే దృష్టిలో నేను ఎప్పుడూ ధర్మం చేయాలి, ధర్మం చేయాలి, ధర్మం చేయాలి అని చెప్తూ ఈ అహంకారం మనిషి యొక్క చైతన్యంపై పూర్తిగా తన యొక్క ముద్రలు వేసేస్తుంది. దానివల్ల ఆ ముద్రలు చెరుపుకోలేని వాడై ఉంటాడు ఈ మనిషి. అయితే బాబా అంటారు ఇక్కడ ఒక మాట, ఏం చెప్తారంటే, ఈ అహంకారం మనం ఏంటంటే చెడు అనే దాన్ని పూర్తిగా మనం ఏంటంటే ఇంతకే పరిమితి, ఇంతే చెడు చేయొచ్చు, ఇంత చేయకూడదని పరిమితి చెయ్యకుండా దాన్ని పూర్తిగా పడగొట్టడంలో చాలా కష్టం ఉంటుంది అన్నమాట. చెడుని పూర్తిగా తీసివేయడంలో కష్టం ఉందిట. అదే విధంగా మంచి అనే కోటను పూర్తిగా పడగొట్టకుండా దాన్ని పరిమితం చేయడంలో కూడా చాలా కష్టం ఉంది. అంటే మంచిని పరిమితం చేయడం, చెడుని పడగొట్టడం, ఈ రెండు సమానంగా చెయ్యాలన్నమాట. రెండు కూడా మనిషికి బంధనాలు కలిగించేవి, మంచి చెడు కూడా. అయితే రెండింటిని కూడా గుణాత్మకంగా, గుణప్రధానమైన, ఇక్కడ బాబా అన్నారు క్వాలిటేటివ్ బ్యాలెన్సింగ్, అంటే గుణప్రధానంగా వాటి రెండింటినీ సమతుల్యం చేయాలి. అంటే రెండింటినీ మనం ఏ విధంగా సమం చేయాలంటే గుణములతో సమం చేయాలన్నమాట. ఈ మంచి చెడుని ఈ విధంగా మనం కానీ మెల్లిగా దూరం చేసినట్టయితే మన మనస్సు ఒక బాగా శుభ్రపరిచిన పలకలాగా, బాగా తెల్లని పలకలాగా మనం తయారు చేయొచ్చు అన్నమాట. అది ఆ మనస్సుని. అప్పుడేమవుతుందంటే ఏ సత్యం కోసమైతే మనం వెతుకుతున్నామో ఆ సత్యము దాంట్లో ప్రతిబింబిస్తుంది. ఆ సత్యాన్ని మనం చూడడమే దాన్ని జ్ఞాన జ్యోతి దర్శనం అంటారు. జ్ఞానం కలగడం అంటారు. అదేం చేస్తుందంటే, అది ఆ మనస్సు ఆత్మని అదేం చేస్తుందంటే దాన్ని ఆత్మపై దృష్టి నిలిపి ఆ ఆత్మలో కలిసిపోతుంది. మనస్సు కూడా వెళ్ళి దాంట్లో ఆ ఏకమైపోయి అది ఇంకా మనస్సు మాయమైపోతుంది అన్నమాట. అది ఏకమైపోయినప్పుడు ఆత్మ ఒక్కటే, దాని యొక్క స్వస్వరూపం తెలుసుకున్నప్పుడు అది మనసు మాయమైపోతుంది. అక్కడి నుంచి దాన్ని సిద్ధి, రియలైజేషన్ అన్నారు. అక్కడ బాబా అంటే ఇల్యూమినేషన్ అండ్ రియలైజేషన్, ఈ రెండిటికి రెండు పార్ట్స్ కింద నిన్న మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత ఈ మంచి చెడు అనేది ఎంత అవి మెల్లిగా మనకు ఆ సిద్ధి పొందినప్పుడు ఇవి మాయమైపోతుంది. ఈ అహంకారం దాని రూపం, దాన్ని మొత్తానికి అది ఎనిహిలేట్ అయిపోయి మాయమైపోతుంది అది కూడాను. సో ఈ ఆత్మ అప్పుడు ఆ యొక్క యథార్థములో అది నివసిస్తూ ఉంటుంది. ఆత్మ అదే భగవంతుడు అన్నారనమాట. అయితే ఈ అహంకారానికి దాని యొక్క ఇంట్లో అహంకారం అంటే
తన యొక్క హోమ్ ఫ్రంట్ లో అన్నమాట, అంటే తన యొక్క స్వస్థలంలో, అంటే దాని యొక్క ఇంటిలో ఏం చేస్తుందంటే, అహంకారం ఏం చేస్తుందంటే, ఆ అహంకారం ఇంకొక చాలా దానికి ఉన్న ఒక పెద్ద ఆయుధం ఏంటంటే, మానవుడిలో ఉన్న ఒక పెద్ద ఆయుధం ఏంటంటే అధికత్వము అల్పత్వము అనే ఆయుధం. అంటే సుపీరియారిటీ అండ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సెస్ అన్నారు బాబా దీన్ని. అంటే సుపీరియారిటీ కాంప్లెక్స్ అంటే అర్థం ఏంటి? నేను అదుకుణ్ణి అనే భావన. ఇన్ఫీరియారిటీ అనే కాంప్లెక్స్ ఏంటి? నేను అల్పుణ్ణి అనే భావన. ఈ రెండు భావనలు, ఈ అహంకారం ఏం చేస్తుందంటే, ఈ రెండు భావనలు కూడా మనలో గందరగోళాన్ని క్రియేట్ చేస్తుంది, మనలో గందరగోళాన్ని సృష్టించి చాలా వినాశనం కలిగిస్తాయి. ఈ రెండు కూడా డిస్రప్టివ్ అన్నారు బాబా బాగా. అంటే చాలా అవి ఏంటంటే విధ్వంసకాన్ని కలిగిస్తాయట, చాలా విచ్ఛేదం చేస్తాయి మానవుడిని. ఆ మానవుడి యొక్క చైతన్యంపై చాలా చెరగని ముద్ర వేస్తాయి ఈ రెండు కూడా. అయితే ఇక్కడ డిస్కోర్సెస్ లో బాబా జనరల్ గా మన డిస్కోర్సెస్ లో ఏం చెప్పారో ఒక్క నిమిషం మనం డిస్కోర్సెస్ లోకి వెళ్తాం. ఇవి రెండు కూడా క్రియా ప్రతిక్రియలు లాంటివి, ఇవి ప్రతిక్రియలు అన్నమాట. ఈ రెండు ఆ మానవుడికి ఉన్న రెండు లక్షణాలు ఈ రెండు కూడా. సో ఇది ఏంటవుతుందంటే, నేను సమానము, నేను సమానము అనే భావన ఆర్టిఫిషియల్ గా, అంటే వాడు ఏంటంటే తెచ్చిపెట్టుకున్న భావన ఒకటి ఉంటుంది మానవుడిలో, నేను అన్ని జీవులతో నేను సమానమని. కానీ వాడి మనసులో నేను ఆ జీవి కంటా నేను అధికుణ్ణి, ఈ జీవి కన్నా నేను అల్పుణ్ణి అనే భావం ఖచ్చితంగా మెల్లిగా డెవలప్ అయిపోతుందట. అది సో నేను అధికుణ్ణి, నేను అల్పుణ్ణి, నేను సమానమైన వాడిని అనే మూడు తెచ్చిపెట్టుకున్న భావనలు మానవుడిలో ఉంటాయి. ఈ మూడు కూడా మానవుడి యొక్క ప్రత్యేకతను చాటుతూ ఉంటాయి. అంటే నేను ప్రత్యేకం, మిగతా జీవులందరికన్నా నేను ప్రత్యేకం అనే భావన చాటుతూ ఉంటుంది. ఈ అధికుడు అనే భావన, అంటే ఈ సుపీరియారిటీ, దీన్ని ఒక మనోవికారంగా బాబా పోల్చారు. సుపీరియారిటీ కాంప్లెక్స్ అంటే మనోవికారం. ఇలాంటి ఈ నేను అధికుణ్ణి అనే మనోవికారం, నేను అల్పుడను అనే మనోవికారం, ఇవి ఏమవుతూ ఉంటుందంటే, ఈ రెండు కూడా రెండు వేరు వికారాలు అన్నమాట. ఇవి ఏంటంటే ఒక్కొక్క మనిషిలో వాడి యొక్క గుణప్రధానంగా వాడికి ఏంటంటే అవతల వ్యక్తుల మీద నేను నువ్వు అనే భావన ఉంటేనే ఈ మనోవికారాలు తలెత్తుతాయి. నేను నువ్వు అనే ఏ మనిషిలో అయితే ఈ భావనలు అధికంగా ఉన్నాయో, ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, నేను నువ్వు అనే భావనలు అధికంగా ఉన్నప్పుడు, బాబా అంటారు ఐ అండ్ యు అనే భావనలు ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, నేను ఎప్పుడు కూడా నువ్వు నీది ప్రత్యేకం, నాది ప్రత్యేకం, నువ్వు వేరే నేను వేరే అని నేను ఎప్పుడు కూడా దాన్ని స్థిరంగా చెప్తూ ఉంటే, నేను అసర్టివ్ గా చెప్తూ ఉంటే అది భావనలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. దానికి ఆ భావనలు ఎక్కువ ఉన్నప్పుడు దానికి నేను నువ్వు అనే భావన ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో, నేను అల్పుడను, నేను అధికుడను, వాడికన్నా నేను చాలా అధికుడను అనే భావన ఎక్కువగా ఉంటుంది. సో ఈ భావన ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఈ రెండు వికారాలు తలెత్తుతాయి మనిషిలో. నేను వాడికన్నా దేంట్లో తక్కువ వాడిని కాదు, నేను చాలా గొప్పవాడిని. లేకపోతే వాడికన్నా నేను దేంట్లో వాడు నాకన్నా, అంటే మ్యుండేన్, అంటే ఐహికమైన విషయాల్లో వాడు నాకన్నా చాలా గొప్పవాడు అని చెప్పేసి ఒక భావన, వాడి ఐహికమైన విషయాలను చూసి వాడికి మెల్లిగా వాడికి దాస్యం చేయడము, లేకపోతే వాడి యొక్క ఆధిక్యతను అంగీకరించడము, అంటే ఇది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అన్నమాట. సో ఈ రెండు భావనలు, ఈ రెండు మనోవికారాలు, ఈ సబ్మిసివ్నెస్ అండ్ డామినెన్స్ అని అంటారు బాబా. సబ్మిసివ్నెస్ అంటే లొంగిపోవడం అన్నమాట, అవతల వాడికి లొంగిపోవడం, లేకపోతే డామినెన్స్, అవతల వాడికన్నా నేను అధికుడు అనే భావన కలిగి ఉండడం. ఈ రెండు భావాలు కూడా, ఈ మనోవికారాలు కూడా ఈ ఆధిక్యత లేకపోతే అల్పుడను అనే భావనలు కలుగజేస్తాయి. ఇవేం చేస్తాయంటే, ఈ రెండు భావనలు ఎలా అంటే, ఇప్పుడు ఫస్ట్ సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది, బాబా దాని గురించి చెప్తారు. ఏమనంటే, ఇది వాడికన్నా నేను అధికుణ్ణి, ఎందుకంటే వాడికన్నా నేను ప్రపంచంలో అన్ని అధికంగా నాకు ప్రపంచ ఐహికమైన విషయాలు నాకు ఎక్కువ ఉన్నాయి అనే భావన కలిగి ఉండడం వల్ల వాడు ఏమవుతుందంటే, వాడికన్నా నేను అధికుడను అనే భావన వాడికి కలిగి ఉంటాడు. ఆ భావన కలిగి ఉన్న వెంటనే వాడికి సుపీరియారిటీ, నేను అధికుడు అనే భావన వస్తుందిట. సో దీంట్లో వాడికి అగ్రెసివ్ అన్నమాట. వాడు ఏంటంటే వాడు ఎంతసేపు
అవతల వాడి కన్నా ఎంతసేపు వాడి యొక్క గొప్పతనాన్ని వాడు ప్రకటించుకోవాలని వాడు అనుకుంటూ ఉంటాడు అనమాట అన్ని విషయాల్లో. అంటే ఎప్పుడు కూడా అవతల వాడి కన్నా నేను అది కూడాని నేను ఆ విధంగా అగ్రెసివ్ గా ఉంటాడు. అంటే దాన్ని ఒక దౌర్జన్యంగా ఉంటాడు అనమాట. నిజంగా మాట్లాడితే అది దౌర్జన్యమైన స్థితి అనమాట. అది ఈ అగ్రెసివ్నెస్ లో ఉంటాడట ఈ సుపీరియారిటీ ఉన్నవాడు. అదే ఇన్ఫీరియారిటీలో ఉన్నవాడు ఎప్పుడు భయం ఉంటుంది అనమాట. అవతల వాడి కన్నా వీడికి తక్కువ ఉండడం వల్ల వాడు భయంతోనో స్వార్థంతోనో అవతల వాడికి లొంగిపోతూ ఉంటాడు. ఆ స్వార్థంలో కూడా వాడికి జలసి ఉంటుందన్నమాట. జలసి అంటే అసూయ. వాడికి ఏంటి, వాడి దగ్గర ఉంది నాకు లేదే అనే భావన వాడికి ఉంటుంది. చాలా మందికి ఈ ఈ వాడి దగ్గర ఉంది వాడి దగ్గర ఉంది నాకు లేదు అనే భావన ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది, ఆ జలసి, దాంతో పాటు ఆ జలసి వల్ల భయం వస్తుంది. ఆ భయం వచ్చి ఆ భయం వల్ల స్వార్థం వస్తుంది. దాంతో వాడు లొంగిపోతూ ఉంటాడట పూర్తిగా. సో ఇదంతా కూడా అయితే ఇక్కడ బాబా ఒక మాట అంటారు, ఆల్ ఫోర్స్డ్ అండ్ అవుట్వర్డ్ సబ్మిషన్ ఇస్ ప్యూర్లీ ద ఎఫెక్ట్ ఆఫ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అండ్ కెన్ ఓన్లీ ఎన్హాన్స్ ద ఈగో ఇన్ వన్ ఆఫ్ ఇట్స్ వర్స్ట్ ఫార్మ్స్. అంటే మనం ఏదో అవతల వాడికి మనం లొంగిపోవడం ఉంటుందో, సబ్మిట్ అయిపోవడం ఏదైతే ఉంటుందో, బాహ్యంగా సబ్మిట్ అయిపోతున్నాం, కానీ అంతర్ముఖంగా మనకి ఎలాగెప్పుడు మన లోపల మనం ఏం ఆలోచిస్తూ ఉంటాం, వాడికి మనకన్నా ఎక్కువ ఉంది అని ఎప్పుడైనా అసూయ ఉంటూనే ఉంటుందిట. ఇది అన్నిటికన్నా నీచాతి నీచమైన ఒక గుణం అన్నమాట. అహంకారానికి ఉన్న నీచాతి నీచమైన గుణం అన్నమాట ఇది. సో ఇది పూర్తిగా ఆ అహంకారం, ఈ అహంకారం ఈ విధంగా పొడిచూపుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఒకటి అధికుడను అనే మనోవికారంతో, నేను అల్పుడను అనే మనోవికారంతో ఈ అహంకారం పొడిచూపుతూ ఉంటుంది. అయితే మన గురువు గారికి మనం గురువు గారికి మనం సబ్మిట్ అయిపోతాం, అంతే కదా. మనం గురువు గారికి సరెండర్ అవుతాం, ఆయనకు అర్పణ అవుతాం. మరి ఆయనకు అర్పణ అయినప్పుడు అది ఇన్ఫీరియారిటీ రెండు ఒకటేనా? దానికి కూడా బాబా అన్నారు, నో నో, అక్కడ గురువు గారికి ఏదైతే నువ్వు సరెండర్ అవుతున్నావో అది ఇన్ఫీరియారిటీ. నువ్వు రెండు వేరే వేరే. గురువు గారికి నువ్వు సరెండర్ అవుతూ ఉంటావు, అది ఏ విధంగా అవుతావు, సంపూర్ణమైన ఎరుకతో నువ్వు గురువు గారికి అర్పణ అయిపోతావు. ఎరుకతో నీకు తెలుస్తూ అంటే నువ్వు మొత్తం అంతా నువ్వు స్పృహతో నువ్వేం చేస్తూ ఉంటావు అంటే, గురువు గారు నేను మొత్తం మీకు అంకితం అయిపోతున్నాను, నా మనసా వాచా కర్మేణ, నా మనసుని, నా వాక్కుని, నా కర్మల్ని నేను మీకు అంకితం చేస్తూ ఉన్నాను అనే భావంతో మీరు గురువు గారికి సబ్మిట్ అవుతారు. ఆ మనసా వాచా కర్మేణ గురువు గారికి ఇచ్చేస్తారు మీరు. సో ఈ విధంగా అంటే గురువు గారికి ఆ విధంగా త్రికరణ శుద్ధిగా మీరు గురువు గారికి మీరు అర్పణ అవుతున్నారు. కానీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లో ఏంటంటే మీరు లోపల మీకు ఏమవుతున్నదంటే, మీరు బాహ్యంగా మీరు యాక్ట్ చేస్తారు, అంటే మీరు కపటత్వం నటిస్తారు, మీరు ఆ లొంగిపోతున్నట్టు నటిస్తారు, అంతేగాని అవకాశం వచ్చినప్పుడు అవతల వాడిని చంపేయడానికైనా, వాడిని ఏదైనా చేసేయడానికైనా మీరు సిద్ధంగా ఉంటారన్నమాట. సో ఈ యొక్క అడ్జస్ట్మెంట్ ని బాబా చాలా క్లియర్ గా డిస్కోర్సెస్ లో చెప్పారు. నేను జస్ట్ ఒక్కసారి అంటే ఇక్కడి నుంచి ఎందుకు డిస్కోర్సెస్ కి వెళ్ళానంటే, అక్కడ డిస్కోర్సెస్ లో బాబా ఈ ఇన్ఫీరియారిటీ సుపీరియారిటీ కాంప్లెక్స్ గురించి ఏం చెప్పారు, ఇక్కడ మనకి అహంకారం ఈ ఈగోలో ఏం చెప్పారు అనే విషయాన్ని నేను రెండు విషయాలని నేను ఏం చేస్తున్నానంటే కంపారిటివ్ గా చూపిస్తున్నా, అంటే కంపారిటివ్ గా చూద్దామని మనం ప్రయత్నిస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఈ రెండు కూడా బాబా ఏమన్నారంటే, దీస్ టూ డిస్ట్రక్టివ్ ఎక్స్ట్రీమ్స్ హ్యావ్ టు బి బ్రాట్ ఇన్ టు డెలికేట్లీ బ్యాలెన్స్డ్ పొలారిటీ ఇఫ్ దే ఆర్ టు న్యూట్రలైజ్ ఈచ్ అదర్. ఈ రెండు కూడా చాలా డిస్ట్రక్టివ్ అంటే వినాశనకరమైన, ఎక్స్ట్రీమ్స్ అంటే ఆద్యంతములు అన్నమాట. అంటే ఎక్స్ట్రీమ్స్ అంటే కొసలు, అంటే అన్నిటికన్నా ఇప్పుడు ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం లాంటివి రెండు కూడా మనకేంటంటే జాగ్రత్తగా రెండింటిని మనం తీసుకురావాలి ఒక దగ్గరికి. అంటే రెండు భావాలు కూడా మనిషికి అవసరమే, ఈ రెండు భావాలు అవసరమే. ఎందుకంటే వాడి మీద వాడికి నమ్మకం కలగడానికి రెండు భావాలు అవసరం, రెండు భావాలు కూడా. అయితే ఈ రెండు భావాలు ఏ విధంగా ఉండాలో బాబా మళ్ళీ దానికి చెప్తూ ఉన్నారు, తర్వాత చెప్తారు బాబా మనకి. అయితే ఈ రెండింటి మధ్య సమతుల్యం ఈక్వల్ గా ఉండాలన్నమాట, సమతుల్యత రావాలి. ఏ విధంగా, ఇవి రెండు పోల్స్ అన్నమాట. అంటే ఆ రెండు ధ్రువాలు ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం లాగా ఈ రెండు కూడా వ్యతిరేకమైన ధ్రువాలు, రెండు కూడా చాలా జాగ్రత్తగా వీటిని మనం బ్యాలెన్స్ చేయాలట. ఎందుకని,
వాటిని న్యూట్రలైజ్ చేయాలి. న్యూట్రలైజ్ అంటే అవి తటస్థీకరించి, అంటే ఒకదానికొకటి నిష్ప్రభావం చేసేటట్టు చేయాలన్నమాట. రెండూ కూడా మన మీద ప్రభావం చూపించకూడదు. ఈ అధికుడననే భావం కూడా ప్రభావం చూపించకూడదు, అల్పుడననే భావం కూడా ప్రభావం చూపించకూడదు. రెండు కూడా మన మీద ప్రభావం చూపించకుండా రెండు ఒకదాన్నొకటి న్యూట్రలైజ్ చేయాలి. సో ఇలా న్యూట్రలైజ్ చేస్తే ఈ ఫోర్సెస్ ఇన్ ఫీల్డ్, అండ్ అన్లెస్ దే ఆర్ న్యూట్రలైజ్డ్, the forces in field against the hosts of the ego will be handicapped, if not brought to grief. ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఫోర్సెస్ ఇన్ ద ఫీల్డ్ అగెన్స్ట్ ద హోస్ట్ ఆఫ్ ది ఈగో అంటే మనం ఏ దళాలనైతే అహంకారానికి వ్యతిరేకంగా రంగంలోకి దించేమో, మనలో ఉన్న ఏవైతే శక్తులను అహంకారానికి వ్యతిరేకంగా మనం యుద్ధరంగంలో మనం దించేమో అవి కానీ ఈ సుపీరియారిటీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కానీ మనం న్యూట్రలైజ్ చెయ్యని పక్షంలో ఈ అహంకారానికి వ్యతిరేకంగా మనం యుద్ధరంగంలో ఏ శక్తులనైతే దించేమో అవి హ్యాండిక్యాప్, అంగవైకల్యానికి గురైపోతాయి. అంటే అవి ఓడిపోతాయి అన్నమాట. పూర్తిగా వాటి యొక్క స్థానాన్ని కోల్పోతాయి. మనం వేటితో అయితే పోరాడుతున్నామో అహంకారానికి ఎదురుకుండా అదేమవుతుందంటే అవి నీరసపడిపోయి పూర్తిగా ఏమవుతుందంటే ఈ ఇన్ఫీరియారిటీ సుపీరియారిటీ, ఆధిక్యత అనే మనోవికారము, అల్పత అనే మనోవికారం, ఈ రెండు మనం జయించేస్తాయి అన్నమాట. ఆ రెండిటిని నిష్ప్రభావం చెయ్యాలి. మనం ఎప్పుడు ఆ రెండిటిని మనం తటస్థీకరించి నిష్ప్రభావం చేసి మనం చేస్తేనే మనం అహంకారం మీద ఏదైతే యుద్ధంలో మనం శక్తులను ఉపయోగిస్తున్నామో ఆ శక్తులు మనకి విజయం సాధిస్తాయి అన్నమాట. To achieve perfect counterpoise between these two basic ego-planted tangles of the mind requires the creation of a psychic situation in which they are both induced for a time to come into full play simultaneously without requiring the repression of the one in order to secure the expression of the other. అంటే ఇక్కడ బాబా చాలా చూడండి, అంటే మనకి ఈ రెండిటి మధ్యన ఏదైతే ఆ రెండిటి మధ్యన కౌంటర్ పాయిస్ అని అన్నారు బాబా ఇక్కడ. అంటే వాటి రెండిటి మధ్యన సరితూగేటట్టు ఆ అధికుడను అనే భావం, ఈ అల్పుడను అనే భావం రెండు సరి అయిపోయేటట్టు చేయడానికి, అవి సరితూగడానికి, భావాలు రెండు సరితూగడానికి ఈ ఈగో ఏం చేసింది, అహంకారం ఏం చేసింది, రెండు చిక్కుముళ్ళు అనమాట. అధికుడును అనే చిక్కుంది, అల్పుడును అనే చిక్కుంది. ఈ మనసులో ఈ రెండు చిక్కుముళ్లను పెట్టింది. ఈ చిక్కుముళ్లను విడదీసి మనం రెండింటిని సమం చేయడానికి ద క్రియేషన్ ఆఫ్ ఎ సైకిక్ సిచ్యువేషన్, ఒక పరిస్థితిని తీసుకురావాలట, మనస్సుకు ఒక మానసిక పరిస్థితిని తీసుకురావాలట. అది ఏ విధంగా అంటే రెండు కూడా ఒకేసారి మనం ఉపయోగించేటట్టు. అంటే నేను అధికుడననే భావం కూడా ఉండాలి, నేను అల్పుడననే భావం కూడా ఉండాలి. అదే విధంగా నేను అధికుడననే భావం, నేను అల్పుడననే భావాన్ని తొక్కేయకూడదు. అంటే దాన్ని పూర్తిగా దాన్ని అణచివేత చేయకూడదు. నేను అధికుడననే భావం నాలో అల్పుడననే భావాన్ని అణచివేయకూడదు. అలాగే నేను అల్పుడననే భావం, నేను అధికుడననే భావాన్ని అణచివేయకూడదు. ఈ రెండు కూడా సైమల్టేనియస్, యథాపూర్వకంగా ఆ రెండు అదే పరిస్థితిలో ఉండాలన్నమాట. రెండు కూడా ఒకేసారి ఆ సమయంలోనే రెండు ఉంటూ అవి ఒకదాంతో ఒకటి ఫైటింగ్ చేసుకోకుండా ఒకదాంతో ఒకటి ఆ రెండు కూడా ఏకకాలంలో రెండు సమతుల్యతతో ఉండాలి. ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీలో ఆ కౌంటర్ పాయింట్స్ మీరు ఆ రెండు ఒక సమం అయిపోతాయి అన్నమాట. నిష్ప్రభావం, ఒకదాని మీద ఒకటి ప్రభావం చూపించుకో, అవి నిష్ప్రభావం అయిపోతాయి, ప్రభావం లేనివి అయిపోతాయి. ఎప్పుడైతే అది ప్రభావం లేనిది అయిపోతుందో, ఇట్ ఈస్ ఓన్లీ వెన్ ద ఆస్పిరెంట్ ఎంటర్స్ ఇన్ టు dynamic creative affinity with the master that these two complexes are severed from the puppet strings of the ego and expend themselves. అంటే ఇప్పుడు గురువు గారు ఉన్నారు, ఈ గురువు గారి దగ్గర నేను వెళ్తాను, నా గురువు దగ్గరికి నేను బాబా దగ్గరికి వెళ్తాను. బాబా దగ్గరికి వెళ్ళేసరికి బాబా ఏం చేస్తారు, అప్పటిదాకా నాలో నేను అధికుండనే భావం ఉంది, నాలో అల్పుండనే భావం ఉంది. ఒక్కొక్కసారి నేను అధికుండనే భావం పొడజూపుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి నేను అల్పుండనే భావం ఇది పొడజూపుతూ ఉంటుంది. అయితే బాబా ఏం చేస్తారు, అరే నీలో ఉన్న ఈ భావాలు రెండు తీసేయాలరా అని చెప్పేసి నాకేం చేస్తారంటే ఒక క్రియాశీలకంగా అన్నమాట, డైనమిక్ గా ఆయన హుషారుగా బాబా ఏం చేస్తారు, ఈ రెండింటిని నేను ఈక్వల్ చేసేయాలంటారు.
ఆయన ఏం చేస్తారంటే క్రియేటివ్ ఎఫినిటీ అంటే ఆ రెండిటి అవసరం గురించి చెప్తూ ఉంటారన్నమాట. బాబా నాకు ఏ విధంగా చెప్పాలంటే, ఇప్పుడు గురువు గారు ఒక ఆజ్ఞ ఇస్తారు. గురువు గారు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ క్షణంలో ఆ ఆజ్ఞని గురువు మాత్రమే నాకు గుర్తుండాలి. నేను నా యొక్క ఆధిక్యత, నా యొక్క అల్పత్వం నాకు గుర్తు రాకూడదు. అది బాబా అనే విషయం అన్నమాట. అంటే నా యొక్క ఆధిక్యత, నా యొక్క అల్పత్వము ఈ రెండు కూడా నాకు ఆ సమయంలో గుర్తు రాకూడదు. నాకు రావాల్సింది ఏంటంటే గురువు గారే గుర్తు రావాలి. సో ఆ విధంగా సృజనాత్మకంగా కొత్తగా చేస్తారన్నమాట గురువు గారు నాకు. ఆయన ఏదైతే ఒక ఆ ఆ యొక్క సన్నివేశాన్ని సృష్టించి నాతో ఏం చేయిస్తారంటే, అరే బాబు నువ్వు ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, నువ్వు ఇలాగ ఉండాలి అని చెప్తారు. అంటే ఇలాగ ఉండాలి అంటే నేను చెప్పిందే చెయ్యి, ఇంకేం చేయకంటారు. నేను చెప్పిందే చేయి. అందుకనే బాబా తన మండలి సభ్యులకి ఈ విధంగా డైనమిక్ క్రియేటివ్ ఎఫినిటీ అనేది ఆ పదం బాబా వాడింది మనం పర్ఫెక్ట్ గా సరిపోతుంది మండలి సభ్యులకి. అంటే ఆ క్రియాశీలకంగా సృజనాత్మకంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క ఎఫినిటీ అన్నమాట. అంటే ఆ యొక్క ఆ ఆపేక్ష, రెండిటికి మధ్యన ఉన్న ఆపేక్షని పొందేటట్టు చేస్తారంటే రెండూ కూడా ఉంటాయి. ఆ రెండు క్వాలిటీస్, ఆ రెండు వికారాలు మీలో ఉంటాయి. కానీ ఆ వికారాలు ఎక్కడ బయటపడవు. ఆ వికారాలకి తావివ్వకుండా ఆయన ఏం చేస్తారంటే ఆ గురువు తనకి తాను మిమ్మల్ని తనకి తాను మీ మీద నియంత్రణ సాధిస్తాడు ఆ గురువు అన్నమాట. సో విత్ ద మాస్టర్ దట్ దిస్ టూ కాంప్లెక్సెస్, ఈ రెండు వికారాలు కూడా ఏమవుతాయి, ఇవి అహంకారాన్ని అంటిపెట్టుకుని ఉంటాయి. ఈ అహంకారం ఏ విధంగా నేను ఏం చెప్పాం, అహంకారం ఈ రెండు వికారాలతో తోలుబొమ్మ ఆట ఆడుతున్నారు మనతో. ఆ తోలుబొమ్మ ఆటకి ముఖ్యంగా మనకి తోలుబొమ్మ ఆటలో మనం ముఖ్యంగా ఏమవుతుంది, ఆ ఆటగాడి చేతిలో ఉన్న స్ట్రింగ్స్ అంటే తాళ్ళు ఉంటాయి, తోలుబొమ్మల్ని ఎగదోస్తున్న తాళ్ళు ఉంటాయి. ఆ తాళ్ళని ఏ రోజైతే మనం కట్ చేస్తామో ఆ ఆ రెండు ఎగరడం మానేస్తాయి. అంతే కదా. ఇప్పుడు మనం ఆ తోలు బొమ్మలు ఆ రెండు కింద బొమ్మలు ఉన్నాయి. ఆ బొమ్మలు తాళ్ళకి అంటి పెట్టుకుని ఉంటాయి. ఆ అంటి పెట్టుకున్న తాళ్లను ఆ పైన ఆటగాడు ఆడిస్తూ ఉంటాడు, అహంకారం అనే ఆటగాడు ఆడిస్తూ ఉంటాడు. ఆ తాళ్ళని గురువు గారు కట్ చేశారు అనుకోండి, ఈ రెండు కూడా ఈ రెండు కిందనున్న తోలు బొమ్మలు, ఒకటి ఒకటి ఆధిక్యత అనే వికారం, ఒకటి అల్పత్వం అనే వికారం, ఈ రెండు వికారాలు కూడా వాడకుండా ఉంటాయి అన్నమాట. ఇంకా ఆయన చేసేది, ఆ గురువు గారు చేసేది ఆ పప్పెట్ స్ట్రింగ్, ఆ తోలు బొమ్మల ఆట తాలూకు తాళ్ళని తెంపేస్తాడు అనమాట ఆయన. ఇన్ ద ఇంపాక్ట్ ఆఫ్ సైమల్టేనియస్ డిమాన్స్ట్రేషన్ ఆఫ్ సెల్ఫ్ ఇంపార్టెన్స్. అంటే నువ్వు 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 మనిషివి, నువ్వు చాలా అంటే నువ్వు చాలా ముఖ్యమైన వాడివి అంటూనే, అంటే నీ యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తూనే ఆ గురువు గారు ఏం చేస్తారంటే, నీకు రెండు అవసరం లేని విషయాలు రా నాయన అని చెప్పేసి ఆ గురువు గారు ఆ కాంప్లెక్సెస్ యొక్క తాళ్ళని తెంపుతాడు. సో these two complexes which hold man in lifelong thraldom are thus brought into mutual tension by the attempt of the aspirant to enter into perfect kinship with the master. Like two light rays of equal intensity, momentum and quality, they annihilate each other at the point of equibalanced contact. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే, ఈ గురువు గారు ఏం చేశారు, ఆ తోలు బొమ్మల ఆటలో ఆ అహంకారం ఏదైతే మనల్ని ఆడిస్తున్నది, ఒకటి అది కూడాను అనే ఒక బొమ్మ, నేను అల్పుడను అనే బొమ్మతో, రెండు బొమ్మలతో ఆడిస్తున్నది. ఆయన గురువు గారు కట్ చేశారు. ఈ బొమ్మలు రెండు ఏమయ్యాయి, అవి నిర్జీవం అయిపోయాయి, ఇంకా నిష్ప్రభావం చూపించలేనివి అయిపోయాయి, అవి నీరసపడిపోయాయి అన్నమాట, పడిపోయారు రెండు బొమ్మలు. ఈ రెండు వికారాలు కూడా మనిషిని దాస్యత్వంలో ముంచేసేయట. అంటే వాడి జీవితకాలం అంటే వాడు ఎన్ని జీవితాలు ఎన్ని జన్మలెత్తినా ఆ జన్మంతా కూడా వాడిని దాస్యత్వంలో ముంచేసింది. నేను అది కూడాను, నేను అల్పుడను అనే భావం ఇవి ఏం చేస్తాయంటే మనిషిని దాస్యంలో ముంచేసాయి. ఇటువంటి దాస్యంలో ముంచేసిన ఈ మనిషిని రెండిటికి మధ్యన ఏమైపోయిందంటే ఒక ఉద్రిక్తత వచ్చిందనమాట. ఏది గొప్ప కాదు, నువ్వు గొప్ప కాదు, నువ్వు గొప్ప కాదు. అంటే ఇప్పుడు చూడండి, మనం రెండు మ్యాగ్నెట్స్, ఇప్పుడు ఒక రెండు లైట్ రేస్ అన్నారు బాబా, రెండు కాంతి కిరణాలు ఉన్నాయి, రెండు కూడా చాలా సమానమైన తీవ్రత కలిగి ఉన్నాయి, రెండు కూడా సమానమైన మొమెంటం, అంటే వాటి యొక్క వేగం, ఆ వేగ గతి ఏదైతే ఉందో ఆ వేగ గతి రెండు కూడా ఆ వేగం కూడా సమానంగా ఉంది రెండిటిది. అదే కూడా వాటి గుణము కూడా రెండిటిది సమానంగా ఉంది. రెండు లైట్ రేస్ అవి ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి అనుకోండి, ఆ రెండు కాంతి కిరణాలు, ఇప్పుడు ఒక కాంతి కిరణం, రెండు కాంతి కిరణాలు ఉన్నాయి,
రెండు కూడా సమానమైన తీవ్రత, సమానమైన వేగము, సమానమైన గుణములు కలిగి ఉన్న రెండు కాంతి కిరణాలు ఒకదాన్ని ఒకటి ఢీ కొట్టుకుంటే ఏమవుతుంది? అవి ఒకదాన్ని ఒకటి నాశనం చేసుకుంటాయి. అంతేగాని అవి మొత్తం అక్కడ విధ్వంసం సృష్టించవు ఇంకా. సో అవి నాశనం చేసుకుంటాయి, ఒకదాన్ని ఒకటి నాశనం చేసుకుంటాయి. అదే విధంగా ఆ గురువు ఏం చేస్తాడంటే ఈ రెండు ఆ అల్పత్వాన్ని, అధికత్వాన్ని, ఈ రెండిటిని ఆయన ఏం చేస్తాడంటే ఈ రెండు కూడా మనని జీవితకాలం దాస్యంలో ఉంచుతాయని మనం తెలిసి వాటి మధ్యన ఏం చేస్తారంటే ఆయన వాటి మధ్యన ఒక భావాన్ని తీసుకొస్తాడు, అంటే బంధుత్వాన్ని తీసుకొస్తాడు, కిన్షిప్, పర్ఫెక్ట్ కిన్షిప్, ఆ బంధుత్వాన్ని తీసుకొచ్చి దగ్గరికి చేర్చేస్తాడు ఈ రెండు కూడా. అంటే ఒక కాంతి కిరణం ఇంకో కాంతి కిరణం రెండు నిష్ప్రభావం అయిపోయేటట్టు అనమాట. ఆ విధంగా ఆ ఆధిక్యత అనే భావాన్ని, ఆ అల్పత్వం అనే భావాన్ని ఆయన పూర్తిగా నిష్ప్రభావం చేసేస్తాడు ఆ గురువు. అది మనకి గురువు గారు చేసే అత్యద్భుతమైన పని అన్నమాట. అహంకారంతో విర్రవీగే మానవుడు ఆ గురువు గారు చేసే, ఆ మానవుడికి గురువు గారు చేసే అద్భుతమైన మనకి సహాయం ఆ గురువు గారు చేస్తూ ఉంటారు. The dissolution of these opposite complexes automatically brings down with it the superstructure of separative barriers which the ego has so laboriously built up in consciousness and of which they were the main pillars. ఈ మొత్తం వీటిని కరగబెట్టేస్తున్నాడు అన్నమాట. అంటే అధికత్వం కూడా కరిగిపోయింది, అల్పత్వం కూడా కరిగిపోయింది. ఈ వ్యతిరేక మనోవికారాలు రెండింటిని కరిగిపోయేటట్టు చేశాడు. ఈ రెండు ఏం చేశాయి మానవుల్లో? ఒక అడ్డుగోడనమాట. చాలా సూపర్ స్ట్రక్చర్, అంటే చాలా, అది మామూలు కట్టడం కాదు, సూపర్ స్ట్రక్చర్ అన్నమాట. అంటే చాలా గొప్ప కట్టడం అన్నమాట. చాలా గొప్పగా అహంకారం ఏం చేసిందంటే మానవుల్లో కట్టేసింది అన్నమాట. అంటే మానవుల్లో అసలు ఈ అవతలది చూడలేని విధంగా, అవతల దాన్ని చూడలేని విధంగా కట్టడాన్ని సూపర్ స్ట్రక్చర్ అంటారనమాట. అంటే మనకి అవతల వైపు ఏం కనబడదు, ఒక్క స్ట్రక్చరే కనబడుతూ ఉంటుంది, ఆ కట్టడం ఒక్కటే కనబడుతుంది. అటువంటి ప్రత్యేకమైన ఈ కట్టడాన్ని, బ్యారియర్ని సృష్టించిందనమాట. ఈ సూపర్ స్ట్రక్చర్ని కట్టేసాడు అనమాట మానవుడు. అహంకారం కట్టేసింది, మానవుడిలో కట్టేసింది. అటువంటి దాన్ని ఆ గురువు గారు ఆ సూపర్ స్ట్రక్చర్ని ఏం చేస్తున్నారు? ఆయన ఆ చైతన్యముపై ఏదైతే ఈ కట్టడం నిర్మించిందో అహంకారాన్ని, ఈ గురువు గారు ఏం చేశారంటే మెల్లిగా ఆ యొక్క మెయిన్ పిల్లర్స్, దాని యొక్క ముఖ్యమైన పునాదులు, ఈ ఆధిక్యత, ఈ అల్పత్వం అనే ముఖ్యమైన పునాదుల్ని కూల్చివేశారు ఆయన. ద బ్రేకింగ్ డౌన్ ఆఫ్ ద వాల్స్ ఆఫ్ సపరేషన్ ఓపెన్స్ అప్ ద వే ఆఫ్ ఇన్ఫ్లెక్స్ ఆఫ్ డివైన్ లవ్. ఇప్పుడు మనం ఒక మామూలుగా సర్వసాధారణమైన మానవుడి పరిభాషలో ఆలోచించుకుందాం. మనం ఇప్పుడైపోయిందంటే మీకు నాకు మధ్యన ఒక పెద్ద గోడ అడ్డం ఉంది. అడ్డం ఉన్న వెంటనే మీ వైపు నుంచి నాకు మాటల్లో, నా వైపు నుంచి మీకు మాటల్లో, మీ నుంచి నాకేమీ రావట్లేదు, నా నుంచి మీకేమీ రావట్లేదు. సో ఇప్పుడు బాబా ఏం చేశారంటే మన మధ్యనున్న ఈ గోడ, ఆయన గురువు, ఆయనే గురువు కదా, ఆయన గోడని ఆయన మొత్తం ఆయన మొత్తం గోడ కూల్చేశారు. ఎప్పుడైతే గోడ కూలిందో అవతల వైపు నుంచి ఏదైతే దివ్య ప్రేమ ఏదైతే ఉందో ఆ దివ్య ప్రేమ యువతల వైపు ప్రవహిస్తున్నది, యువతల వైపు నుంచి దివ్య ప్రేమ అవతల వైపు ప్రవహిస్తున్నది. ఇన్ఫ్లక్స్, ఆ యొక్క ప్రేమ ప్రవాహం ఉందన్నమాట. ఆ దివ్య ప్రేమ ప్రవహించడం ప్రారంభించింది. ఎప్పుడైతే ఈ అడ్డంకి పోయిందో, ఆ పునాదులు పోయాయో, ఆ దివ్య ప్రేమ ప్రవహించడం ప్రారంభమైంది. విత్ ద ఎమర్జెన్స్ ఆఫ్ డివైన్ లవ్ as the dominant factor in the life of the aspirant, the false sense of isolation of I as the distinguished from the you dissolves into the greater consciousness of indivisible unity and absolute essential for the triumph of crusade against the ego. ఇప్పుడు ఏమైంది? ఈ యొక్క దివ్య ప్రేమ అనే ప్రవాహం మీ వైపు నుండి నాకు, నా వైపు నుండి మీకు ప్రవహించడం ప్రారంభమైంది. ఎప్పుడైతే ఈ దివ్య ప్రేమ అనే గుణం మనలో ప్రవహించడం, అటువైపు నుంచి ఇటువైపు నుంచి ప్రవహించడం ప్రారంభమైందో అదేమవుతున్నది? నేను అనే భావన నాలో పోయింది, నువ్వు అనే భావన మీలో పోయింది. ఈ రెండు భావనలు పోయాయి, మనం అనే భావన వచ్చిందనమాట. ఎలా వచ్చింది ఆ భావన? గ్రేటర్ కాన్షియస్నెస్, అంటే ఆ చైతన్యం, మహా చైతన్యం ఆఫ్ ఇండివిజిబుల్ యూనిటీ,
అవిభాజ్యమైన ఏకత్వం, మీరు నేను వేరు కాదు ఒకటే అనే భావన కలిగింది. ఎందుకంటే మీ దగ్గర ఉన్నది ప్రేమే, నా దగ్గర ఉన్నది దివ్య ప్రేమే, మనలో ఉన్నది ఏకత్వం అనే భావన అప్పుడు కలిగిందనమాట. అండ్ అబ్సల్యూట్ ఎసెన్షియల్, అవి పరిపూర్ణంగా అది అవసరం అన్నమాట. ఆ అహంకారం మీద ఈ దివ్య ప్రేమ అవసరం, ఖచ్చితమైన అవసరం ఉందన్నమాట. ఎందుకంటే మనం ఆ అహంకారంపై మనం చేసే యుద్ధంలో ఈ దివ్య ప్రేమ ఏదైతే ఉందో అది ఎంతో ముఖ్యమైన అవసరం, అబ్సల్యూట్ ఎసెన్షియల్, పరిపూర్ణమైన అవసరం అన్నమాట. అది ఆ అహంకారం మీద యుద్ధం చేయడానికి అది పరిపూర్ణమైన అవసరం, ఆ దివ్య ప్రేమ. అది మనము పొందేము. ఆ దివ్య ప్రేమ వలన ఏమైందంటే ఇండివిజిబుల్ యూనిటీ వచ్చేసింది. అంటే మీకు నాకు నిన్నటి దాకా మీరు నేను నీవు నేను మీరు నేను అనే భావన ఏదైతే మన మధ్యన ఉన్నదో ఈ భావన పోయి అవిభాజ్యమైన ఏకత్వం మన ఇద్దరి మధ్య స్థాపించబడినది. ఇన్ ద కోర్స్ ఆఫ్ దిస్ ఎవల్యూషన్ man has allowed himself to become too deeply entangled in the web woven about him by the assertive ego. ఈ తన పరిణామ క్రమంలో, మానవుడి యొక్క పరిణామ క్రమంలో అది సృష్టించిన అహంకారం సృష్టించిన సాలెగూడు వంటిదన్నమాట. అంటే వెబ్ అనమాట. వెబ్ అంటే సాలెగూడు వంటిదన్నమాట. అది అంటే ఆ అహంకారం సృష్టించిన ఆ అల్లికలో, ఆ సాలె పట్టు, ఆ సాలెగూడులో మనం చిక్కుపోయాం అనమాట. అహంకారం ఎప్పటికప్పుడు తనని అది నొక్కి వక్కాణించుకుంటున్నాను, నేనున్నానని. అది తెలియకుండానే వక్కాణిస్తున్నది. ముఖ్యంగా దాని మెయిన్ పిల్లర్స్ ఏమయ్యాయి? ఆ మెయిన్ పిల్లర్స్ సుపీరియారిటీ, అది ఆధిక్యము, అల్పత్వము. ఈ మెయిన్ పిల్లర్స్ ని మనం పడగొట్టాం, ఆ దివ్య ప్రేమతో పడగొట్టేశాం. Sapped of his divine creativeness by the old mechanizations of the ego, man has become incapable of successfully launching and victoriously consummating the Herculean campaign of annihilation against the all-powerful forces of the ego. అంటే ఇక్కడ ఏమైందంటే సాప్డ్ ఆఫ్ హిస్ డివైన్ క్రియేటివ్నెస్ బై ద ఏజ్ ఓల్డ్ మెకనైజేషన్స్ ఆఫ్ ద ఈగో. అంటే అనేక అంటే మనకి ఇప్పుడు మన అహంకారం ఎప్పటి నుంచి మనకి ప్రారంభమైంది? మన పరిణామ క్రమంలో దాంతో పాటు మెల్లిగా అది పెరిగి మన యొక్క పరిణామంతో పాటు అహంకారం కూడా పెరగడం ప్రారంభమైంది. అందుకనే అది ఏమైంది? దాని యొక్క కుతంత్రం అన్నమాట. దానికి ఆ తంత్రం, అది ఆ ఏజ్ ఓల్డ్, చాలా చాలా పురాతనమైన ఆ ఉపాయం, ఆ తంత్రం అన్నమాట, అహంకారం తంత్రం. అది డివైన్, అది సాప్డ్ ఆఫ్ హిస్, అంటే మనలో ఉన్న దివ్యత్వాన్ని ఈ అహంకారం పీల్చేసింది అనమాట పూర్తిగా. సారము, సాప్డ్ అంటే రసం. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా రసం పీలుస్తూ ఉంటాం. ఏదైనా రసం పీలుస్తూ ఉంటే ఒక పండు ఏ విధంగా తయారవుతుందో, ఒక రసం అలాగ పీలుస్తూ ఉంటే, మనం మామిడి పండు తీసుకుంటాం. మామిడి పండును మనం రసం పీలుస్తూ ఉంటే ఏమవుతుంది? ఆ మామిడి పండు ఆ పూర్తిగా టెంక మాత్రమే మిగులుతుంది. అలాగా అహంకారం మనలో ఉన్న దివ్యత్వాన్ని మెల్లిగా పీల్చేసింది అనమాట. అనేక యుగాలుగా అహంకారం పీల్చేసింది మనలో. సో దీని వలన మనం ఏమైపోయాం? నిస్సారం అయిపోయాం. ఇప్పుడు మామిడి పండు అంటామా మనం? దాంట్లో రసాన్నంతా స్వీకరించిన తర్వాత దాన్ని పండంటామా? పండనం కదా. అది పూర్తిగా ఓన్లీ టెంక్ ఒకటే మిగులుతుంది, ఆ పైన కవర్ ఒకటే ఉంటుంది. ఆ పైన అంటే మనిషి, ఇప్పుడు మామిడి పండుకి మనిషికి ఉదాహరణ చెప్తున్నాను. మామిడి పండులో ఉన్న సారం అంతా మనిషి పీల్చేశాడు. ఆ లోపల ఉన్న టెంక అహంకారం అది బయటకు కనబడదు, అలాగే ఉంటుంది. పైనున్న దాని తోలు, మామిడి తోలు ఏదైతే ఉందో మన రూపం, అంటే ఈ యొక్క ఉపాధి మన యొక్క రూపం అన్నమాట. ది ఫామ్, ఈ ఉపాధి అలాగే ఉంటుంది అన్నమాట. ఈ రూపం అలాగే ఉంటుంది. కానీ లోపలున్న సారం, అహంకారం ఒక్కటే ఉంది, ఇంకా మిగతాదేం లేదు మనలో. సో అది ఏమవుతున్నది? మనం అహంకారం మీద విజయం సాధించడానికి ఇన్కేపబుల్, మనకి శక్తి లేని వాళ్ళమై ఉన్నామన్నమాట అహంకారం మీద. ఎందుకంటే అదొక హెర్క్యులియన్ టాస్క్. హెర్క్యులస్ తెలుసు మనకేంటంటే, వాడు మొత్తం ఒక 33 సంవత్సరాల నుంచి అది శుభ్రం చెయ్యలేని ఒక గుర్రపు శాలని 3 నిమిషాల్లో దాన్ని క్లీన్ చేయమంటారనమాట హెర్క్యులస్ ని. కానీ హెర్క్యులస్ ఒక నదిని అటువైపు ప్రవహించేటట్టు చేస్తాడు. అతను అమిత బలవంతుడు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే, ఆ నదిని అటువైపు ప్రవహించేటట్టు చేసి ఆ గుర్రపు శాలని అతను క్లీన్ చేస్తాడు. అది హెర్క్యులస్ యొక్క కథ. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం ఒకసారి. అదే విధంగా
ఈ అహంకారం అంత అంత గొప్పదంటే అది అనితర సాధ్యమైన అదొక విషయం అన్నమాట. హెర్క్యులియన్ టాస్క్ అది. ఆ అహంకారం ఏం చేసింది, ఇన్ని రోజుల నుంచి మనని పూర్తిగా నిస్సారం చేసేసింది. ఆ నిస్సారం చేయడం వల్ల మనం ఏమైపోయిందంటే అహంకారం మీద యుద్ధం చేయడానికి సారము లేని వాళ్ళం అయిపోయాం పూర్తిగా. దాని మీద మనకి బలం లేదు, మనకి శక్తి లేదు, యుక్తి లేదు, బలం లేదు, ఏమీ లేని వాళ్ళం అయిపోయాం అహంకారం మీద యుద్ధం చేయడం. ఓన్లీ ద పర్ఫెక్ట్ మాస్టర్ హూ ఫంక్షన్స్ ఆన్ ద అల్టిమేట్ ప్లాన్ ఆఫ్ ద డివైన్ అబ్సల్యూట్నెస్ has the all-knowing wisdom, the unhampered capacity, the fatigueless energy, the exhaustless endurance to marshal such a campaign and to guide to the victory. అంటే చూడండి, ఆ యొక్క సద్గురువుకి మాత్రం ఉందిట, పరిపూర్ణమైన గురువుకు మాత్రమే అతను ఏ విధంగా అతను తన కార్యక్రమాన్ని నెరవేరుస్తాడు. అల్టిమేట్ ప్లేన్ ఆఫ్ డివైన్ అబ్సల్యూట్నెస్ అంటే అతను ఏ భూమికలో ఉన్నాడు ఆ సద్గురువు, అల్టిమేట్ మహోత్కృష్టమైన అన్నిటికన్నా ఉన్నతమైన ప్లేన్ ఆ చైతన్య భూమికలో ఉన్నాడు ఆయన. ఆ డివైన్ అబ్సల్యూట్నెస్, ఆ దివ్య పరిపూర్ణత ఆయన సొంతం అన్నమాట. ఆ భూమికలో ఆ దివ్య పరిపూర్ణత అంటే అన్నిటికన్నా ఉత్కృష్టమైన ఆ దివ్య భూమికలో ఉన్న ఆ సద్గురువు, ఆయన దగ్గర ఏముందంటే ఆల్ నోయింగ్ విజ్డమ్ అంటే సర్వజ్ఞాని అన్నమాట. ఆయన సర్వజ్ఞుడు. ఆల్ నోయింగ్ విజ్డమ్, ఆయన విజ్ఞానం అంతా ఆయన దగ్గర ఉంది. ద అన్హాంపర్డ్ కెపాసిటీ, ఏ చిక్కునైనా సరే దాన్ని ఆ చిక్కులు లేని, ప్రతిబంధకమే లేని ఆయన యొక్క ప్రతిబంధకం లేని గుణం ఉంది ఆయన దగ్గర. అంటే ఆయన ఏ పని తలపెట్టినా అది విజయమే ఎప్పుడు కూడా, దానికి అపజయమే లేదన్నమాట. ఏ చిక్కునైనా ఆయన తీసివేసగలిగే సాధ్యం కలవాడనమాట ఆయన. అంటే చిక్కుముళ్ళని కూడా పూర్తిగా ఆయన తీసివేయగలవాడనమాట. అటువంటి స్థితి, అటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు. అంటే ప్రతిబంధకం అనేదే లేని శక్తి సామర్థ్యం కలవాడు. అంటే ప్రతిబంధకాలు అంటే అతనికి ఆ వ్యతిరేకతలే లేనివాడు అనమాట. ఫెటిగ్లెస్ ఎనర్జీ ఆయన దగ్గర, ఆ గురువు గారి దగ్గర ఫెటిగ్లెస్, అసలు ఆయాసపడని ఆయన శక్తి ఎలా ఉంటుంది, అనంతమైన శక్తి కలవాడు. కాబట్టి ఆయాసం అనేదే లేదు. ఫ్యాటిక్ అంటే శ్రమ లేకపోతే ఆయాసము, ఆ ఆయాసం అనేదే లేదు ఆయనకి. ఆయాసం అనే అసలు అలసట అనేదే లేనివాడు అనమాట ఆ గురువు. ద ఎగ్జాస్ట్లెస్ ఎండ్యూరెన్స్ అంటే ఎప్పటికీ కూడా ఆయనకి నిస్సత్తువ కలిగించని ఓర్పు అనమాట. ఆయన ఓర్పు ఎటువంటిదంటే అంటే ఆయన సహన శక్తి ఎంత గొప్పదంటే ఆయన ఎప్పుడూ కూడా అది ఖాళీ అయిపోదు. ఆయన సహనశక్తి ఎప్పుడు ఫుల్గా ఉంటుంది. అంటే గురువు గారి యొక్క క్వాలిటీస్ని ఎలాగా అటువంటి గురువు గారు మాత్రమే ఆయన ఏం చేస్తాడంటే మనకి అహంకారం మీద యుద్ధం చేయడానికి మనకు సహాయం చేస్తాడు. ఎందుకు, మానవుడు పూర్తిగా నిస్సారమైపోయి నీరసం అన్నమాట, రసం అంతా పీల్ చేసిన వాడై ఉన్నాడు. దీన్ని మళ్ళీ కంటిన్యూ చూద్దామండి. 7:58 అయిపోయింది. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా సార్. థ్యాంక్ యూ. జై బాబా అండి. ఇప్పుడు భారతి నాగమణి వనిల్ గారు పాడతారు. దానికి ముందు రామకృష్ణ మేక గారు 1 నిమిషం, మంగదయారి గారు 1 నిమిషం, నామం చెప్తారండి. బాలరాజు గారు 1 నిమిషం. రామకృష్ణ మేక గారు ఎవరో వాళ్ళు చెప్పండి. సచ్చిదానంద పరమానంద మేహర్ బాబా విజ్ఞానంద సచ్చిదానంద